హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు హెచ్ఎంఐలో డే 2 అండ్ ఇప్పుడే పీటీ అయింది. పీటీ చాలా కష్టంగా ఉంది. ఈ లెక్క నేను రోజు రన్నింగ్ చేస్తే ఈ పాటికి నేను ఏ ఆర్మీలోనో దేంట్లో కదా ర్యాలీ కొట్టేస్తాను, అంత కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ 7-8 కిలోమీటర్స్ రన్నింగ్. లైక్ నార్మల్ రోడ్ మీద అయితే రన్ చేసొచ్చు, కానీ అప్ టు ద మౌంటైన్ ఇలా పైకి రన్ చేయాలి. అస్సలు స్టామినా అంతా అయిపోతుంది. నేను రోజు జిమ్కి వెళ్తాను కానీ ఎప్పుడు వెయిట్ లిఫ్ట్ చేస్తాను కానీ కార్డియో కానీ రన్నింగ్ కానీ ఏం చేయను. అందువల్ల అస్సలు పరిగెట్టలేకపోయాను. కానీ అమ్మాయిలు ఏం కాకుండా పరిగెట్టేస్తున్నారు. నాకన్నా ముందు అమ్మాయిలే పరిగెడుతున్నారు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ ఇంకా ఉన్నాయి ముందుకి. ప్రస్తుతానికి పీటీ అయింది. ఇప్పుడు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ మీద అప్డేట్ ఇస్తాను. లెట్స్ వెయిట్. And this was my breakfast. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ నుంచి బయటికి వెళ్తున్నాం అంటే ఏదో తిరగడానికి కాదు, ఆర్టిఫిషియల్ రాక్ క్లైంబింగ్ అది ఉందన్నమాట. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి నియర్ బైలోనే ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ రాక్ క్లైంబింగ్ ఏరియా ఉంది. సో మనం అక్కడికి వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. అందరం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అక్కడికే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఆ బ్యాగ్లో ఏమున్నాయని, లేదా కొంతమంది బ్యాగ్ తగిలించుకున్నారు, కొంతమందికి బ్యాగ్ లేదు ఏమున్నాయని. సో అక్కడ ఏం లేదు, బ్యాగ్లో మనకి సేఫ్టీ గేర్ అంతా ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు బ్యాగ్లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నారు కొంతమంది. అందుకే కొందరికి బ్యాగ్ ఉంది, కొందరికి బ్యాగ్ లేదు. వచ్చేసాం, ఫాస్ట్గానే రీచ్ అయిపోయాం. వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు, కానీ మేము ఫాస్ట్గా నడుస్తాం. ఇంకా రీచ్ అయిన తర్వాత ఫాస్ట్గా గేరప్ అవ్వాలి. గేరప్ అంటే ఏం లేదు, మనకున్న సేఫ్టీ అంతా వేసుకొని రెడీగా ఉండాలి. ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈజ్ వాట్ అని చెప్పి, ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇక్కడ చేస్తున్నారు అంటే ఇది ఇక్కడ కోసం కాదు, మనం ఎప్పుడైనా మౌంటైన్స్కి వెళ్తే ఆ సిచ్యువేషన్లో మనం ఎలా అది చేయాలనేదే అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ మీరు ఎప్పుడైనా మౌంటైన్స్కి వెళ్ళినా మౌంటైన్ ఎక్స్ప్లెనేషన్స్ అంటారు, అవన్నీ చేసే వాళ్ళకి ఇవన్నీ అర్థం అవుతాయి. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చేయాలి ఏంటని, మిగతా వాళ్ళందరితో కూడా ఇదంతా చేయిస్తారనమాట. मेन कैराबाइनर क्लियर कहां पे डालना है आपका सपोर्ट साइड या सपोर्ट कर दिया जी और काट पूरा बॉडी आप वो नहीं कर सकते तो आप सपोर्ट नहीं है ना, या स्टैंड होने डिपेंड ऑन एंड सपोर्ट एंड निकल ऊपर से नीचे एंड डिपेंड है अंडरस्टूड हो गया डन अच्छा मैं ना फोन बैक कर जंप कर रहा हूं यस इजीली गुड नाउ आई वांट सेट बैक अप यस आई हैव टू फ्रॉम माय साइड ओके यहां से क्या है मैं सपोर्ट गुड वन ఇప్పటి వరకు చూసింది ఒక వే ఆఫ్ క్లైంబింగ్, అండ్ ఇది ఇంకో వే క్లైంబింగ్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇది థర్డ్ వన్. ఇప్పుడు ఇక్కడ ఆ స్టోన్ నుంచి కింద వరకు కూడా ర్యాపిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. దీన్నే ర్యాప్లింగ్ అని కూడా అంటారు. ర్యాప్లింగ్ చేసుకొని కిందకి వెళ్ళి మళ్ళీ లైక్ పాక్కుంటూ పైకి ఎక్కాలన్నమాట, దాన్ని క్లైంబింగ్ అంటారు. అలా క్లైంబ్ చేసుకుంటూ పైకి ఎక్కాలి. వీళ్ళైతే ఇన్స్ట్రక్టర్స్, అండ్ నెక్స్ట్ మనం కూడా ఇదంతా చేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ తను ర్యాప్లింగ్ చేసుకుంటూ కిందకి వెళ్ళింది, ఇప్పుడు పైకి అయితే వస్తుంది.
సేమ్ అలానే మనం కూడా ర్యాపిల్ చేసుకుంటూ కిందకి వెళ్ళాలి, అలా క్లైంబ్ చేసుకుంటూ పైకి రావాలన్నమాట. మీరు చూస్తున్నంత ఈజీ కాదు పైకి రావడం. ర్యాప్లింగ్ చాలా ఈజీ, ర్యాప్లింగ్ చాలా ఫన్ కూడా ఉంటుంది, కానీ క్లైంబింగే చాలా కష్టం. మీకు బిఫోర్ వీడియోలో చెప్పాను కదా రోప్స్ కింద డివైడ్ చేస్తారని చెప్పి. సో ఇది మా రోప్, అంటే ఇది మా గ్రూప్ అని. ఇలా ఇప్పుడు ఒక థియరీ క్లాస్ కూడా చెప్పారు. Tighten it and then do the next. ఇంకా అన్ని క్లాసెస్ అయితే అయిపోయి మళ్ళీ అందరూ లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ టు ఇన్స్టిట్యూట్ అనమాట. మళ్ళీ తిరిగి ఇన్స్టిట్యూట్కే వెళ్ళిపోవాలి. సో ఇంక రీచ్ అయ్యేసరికి మన కోసం లంచ్ అయితే రెడీగా ఉంది. ఫస్ట్ దాన్ని అయితే ఫినిష్ చేస్తాం. ఇది ఈరోజు లంచ్. ఇంకా ఆఫ్టర్ లంచ్ బ్రేక్ మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయింది. ఈసారి ఇండోర్ క్లాస్ అనమాట, అవుట్డోర్ కాదు. క్లాస్ మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ అండ్ మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయింది. మళ్ళీ క్లాస్కి వచ్చాం. ఇంకా లాస్ట్ డిన్నర్తో ఈ డేని అండ్ ఈ వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను. ఎక్సైటెడ్ ఫర్ టుమారో, ఎందుకంటే ఈరోజు చూసినవన్నీ రేపు మేము చేయాలి. సో అందుకనే ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఈరోజు వీడియో అండ్ డిన్నర్ కూడా ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.